ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు పిలిస్తే కూడా పలకలేనటువంటి దూరంగా వెళ్ళిపోయారా? క్షేమంగా సుమా, మన జీవితం ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడు దేవుడు పిలిచినా పలికే విధంగా నువ్వు ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి పిలిచినా దేవుడు పలికేటటువంటి కనెక్షన్ మనం కలిగి ఉండాలి. అడుగుతున్నా, ఈరోజు మనలో ఎంతమందికి నమ్మకం ఉంది? నేను పిలిస్తే దేవుడు ఖచ్చితంగా పలుకుతాడు, నా ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. నమ్మకం ఉన్నవాళ్ళు చేయి చూపించండి. అందరూ చేయి చూపించారు, కాదంటల్లా. కానీ దేవుడు పిలిస్తే ఎంతమంది వినగలుగుతున్నారు? నా కుమారుడా, నువ్వు చేస్తుంది తప్పు అంటున్నప్పుడు ఎంతమంది దాన్ని వెంటనే విని ఆ తప్పు ఆపేస్తున్నారు? నా కుమార్తె మాట్లాడుతుంది తప్పు, నా కుమారుడు నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు దారిలో వెళ్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విని క్షమించు ప్రభువా అని చెప్పి ఆ తప్పు దారిలో వెళ్ళకుండా, ఆ తప్పుడు సంబంధాన్ని కొనసాగించకుండా, ఆ తప్పుడు స్నేహాన్ని కొనసాగించకుండా, ఆ తప్పుడు సంపాదనను కొనసాగించకుండా, ఆ తప్పుడు బూతు సినిమాలు చూడకుండా, ఆ తప్పుడు మాటలు మాట్లాడకుండా, ఆ తప్పుడు అబద్ధాలు చెప్పకుండా దేవుడు దీనిని ఇష్టపడ్డల్లా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు, కాబట్టి నేను చెయ్యను అనేటటువంటి కనెక్షన్ మనలో ఎంతమందికి ఉంది?